యూట్యూబ్ నుంచి అయితే మనకి ఒక కొత్త షార్ట్ వీడియో పెట్టుకోవటానికి అయితే ఒక ఆఫర్ అనేది యూట్యూబర్ మనకి ఇచ్చాడండి. చాలా చాలా బాగుంది. నేను మొన్ననే చూసుకున్నాను. అబ్బా ఎంత బాగుంది! ఎందుకంటే మనము ఒక యూట్యూబ్ షార్ట్ వీడియో పెట్టాలంటే ఇదివరకు ఓన్లీ 60 సెకండ్సే. 60 సెకండ్స్ ఎక్కువ పెడితే అది తీసుకునేది కాదనమాట. షార్ట్ వీడియో, లాంగ్ వీడియో అనుకోండి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వైటీ స్టూడియో నుంచి నాకు మొన్న ఒక మెసేజ్ వచ్చిందండి. సో మీరు 3 మినిట్స్ వీడియో పెట్టుకోండి, మోర్ వ్యూస్ తీసుకోండి అనేసి అన్నట్లుగా అయితే నాకు వచ్చింది. సో నేను ట్రై చేశాను ఒకటే వీడియో. ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తానండి. మామూలుగా అయితే నేను కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తాను. సో ఈరోజు నేను వీరమాచినేని సార్ డైట్ గురించి అయితే నేను ఒక వీడియో చేశానండి. దాన్ని నేనైతే మీతో నేను షేర్ చేసుకుంటాను. మనకి ఈ రేషియో ఉంది కదండి, 9:9 రేషియో ఉంటుంది కదా, 9.1 రేషియో. దాంట్లో అయితే మనం షార్ట్ వీడియో అనేది మనం పెట్టుకోవాల్సి వస్తాము. సో నేనైతే ఒక వీడియోని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫోన్ని తిప్పాను కాబట్టి మీకు చిన్నగా వినిపిస్తుందండి. నాకు కూడా కనిపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే నేను 9.1 రేషియోలో చేస్తున్నాను కాబట్టి నేను 16.2 రేషియోలోకి తిప్పాను అనమాట మొబైల్ని. అంటే మరి నేను వీడియో తీసుకోవాలి కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక షార్ట్ వీడియో అయితే నేను తీసుకుంటున్నాను. తీసుకొని ఒక వీడియో ఈరోజు నేను ఒక డైట్ గురించి అయితే ఒక వీడియో చేశాను. సో దాన్ని అయితే నేను తీసుకుంటున్నానండి. చూశారు కదా, ఇది తీసుకున్నాను. తీసుకొని ఇదివరకు ఎలా చేసేవాళ్ళం అంటే అన్ని కటింగ్లు చేసుకొని ఓన్లీ మనము 60 సెకండ్స్లో వీడియోస్ అనేది మనం చేసుకోవాలండి. సెకండ్స్, మళ్ళీ మినిట్ కూడా కాదు. సో మనము 2xలో పెట్టుకోవాలి. మినిమం మనం 2xలోనే పెట్టి వీడియో చేస్తాము. ఎందుకంటే 0.5 అయితే మనం చూడలేము, అసలు స్లోగా ఉండిద్ది. 2xలో పెట్టి చాలా వరకు కూడా డిలీట్ చేసి ఒక 60 సెకండ్స్ షార్ట్ని అప్లోడ్ చేసేవాళ్ళమండి. మనకి ఇంకా ఎడిటింగ్ తెలుసు కదండి, మనకి వాయిస్ ఇచ్చుకోవాలంటే మనకి ఇక్కడ వాయిస్ ఇచ్చుకోవాలి. సో మనకి అన్ని ఆప్షన్స్ అయితే కైన్ మాస్టర్లో ఉంటాయి. కైన్ మాస్టర్ నాకైతే చాలా ఈజీగా ఉండిద్దండి. వేరే యాప్స్లో ఉంటాయి కానీ నాకు పెద్దగా వీరన్నీ రావు అనమాట. నేను ఏదైనా కానీ కైన్ మాస్టర్లోనే ఎడిటింగ్ చేస్తాను. ఇక్కడ చూసారు కదండి షార్ట్ వీడియో. సో కటింగ్లు చేసి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి దీని అంటే ఎంత వీడియో ఉందనేది మనకు అక్కడ చూపిస్తుందండి. మీకు ఎలా కనిపిస్తుందో కానీ నేను వాయిస్ ఇచ్చేటప్పుడు నాకు అసలు కనిపించట్లేదు. ఎందుకంటే నేను ఫోన్ని తిప్పాను కదండి, అందువల్ల నాకు అసలు కనిపించట్లేదు అనమాట. సో నేను ఎడిటింగ్ చేసింది నాకు గుర్తుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇంకా మనకి తెలిసిందే కదండి, మొత్తం కటింగ్లు చేసుకొని దాన్ని అయితే మనం సేవ్ చేసుకుంటాము. ఈ వీడియో నేను సేవ్ చేయట్లేదండి, ఆల్రెడీ సేవ్ అయి ఉంది. అయినా నేను ఆల్రెడీ దాన్ని అప్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ తిరిగి నేను దాన్ని అప్లోడ్ చేయకూడదు. ఎందుకంటే నాకు కాపీరైట్ పడిద్ది అనమాట, అందుకే చేస్తున్నానండి. చూసారు కదా, ఈరోజు వీరమాచినేని సార్ డైట్ది నేను ఒక 60 సెకండ్ 50 సెకండ్ వీడియో అయితే పెట్టాను. ఎందుకంటే నేను మొన్న ఒక 3 మినిట్ వీడియో పెట్టానండి, దానికి అసలు నాకు వ్యూసే రాలేదనమాట. సరే వదిలేసేలా, ఎందుకు మనకి షార్ట్ వీడియోస్కి మీరు గమనిస్తే లాంగ్ వీడియోస్కి మనకి ఏదైనా వైరల్ అయితేనే వస్తాయండి, లేకపోతే వ్యూస్ రావు. అదే షార్ట్ వీడియో అనుకోండి మనకి వ్యూస్ అనేవి చాలా వస్తాయండి, ఎక్కువ వస్తాయి అన్నమాట. మనకి ఓన్లీ సబ్స్క్రైబర్స్ని రాబట్టుకోవటానికే మనకి షార్ట్ వీడియో ఉపయోగపడిద్ది. సో దానికైతే మనకి వాచ్ టైం అనేది యాడ్ అవ్వదండి. మనకి మెయిన్ వాచ్ టైం కావాలి కాబట్టి మనం లాంగ్ వీడియోసే చేసుకోవాలి, అంటే కొత్త వారికి చెప్తున్నాను. సో మొత్తానికైతే నేను కైన్ మాస్టర్లో ఇంకా ఎడిటింగ్ గురించి నేను పూర్తిగా ఏం చెప్పట్లేదండి. జస్ట్ మనకి అక్కడ 60 సెకండ్స్ అని మనం ఎడిటింగ్ చేసేటప్పుడు వస్తుంది కాబట్టి దాన్ని మనము చూసుకోవాలి. చూసుకొని ఇంకా 57 సెకండ్స్ 58 ఇక మనము క్లోజ్ చేసుకోవటమైన వీడియోని.
క్లోజ్ చేసుకొని దానివైతే మనం సేవ్ చేసుకుంటే మనకి గ్యాలరీలోకి అయితే వచ్చేసిద్దండి సేవ్ చేసుకున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో నేను రికార్డ్ చేస్తున్నానండి. ఇది నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని రికార్డ్ చేస్తున్నాను అనమాట. అందుకోసం నేను దగ్గర వేరే మొబైల్ లేదు కాబట్టి నేను ఫ్రంట్ది ఓపెన్ చేసుకొని రికార్డ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నావి వీడియోస్ అండి. సో మనము ఈ వీడియోస్లో ఏవి కూడా వాడినవి మరలా వాడకూడదు. సో అందువలన నేనైతే వాడట్లేదండి. కైన్ మాస్టర్ మీకు ఓన్లీ ఎడిటింగ్ మాత్రమే చూపించాను అనమాట, అంతేను. సో చూసారు కదండి, ఇది ఎన్ని సెకండ్స్ ఉందండి, ఇక్కడ మనకి సెకండ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి 3 మినిట్ అని ఉంది. ఇదివరకు ఇక్కడ 60 సెకండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదండి, 3 మినిట్ అని. అంటే మనము 3 మినిట్ వరకు ఆ షార్ట్ వీడియో అనేది యాక్సెప్ట్ చేసిద్దండి. సో మనకి ఇదివరకు అక్కడ 60 సెకండ్సే ఉండేది, తర్వాత యాక్సెప్ట్ చేసేది కాదు. కానీ ఇక్కడ వచ్చేసి 3 మినిట్ ఇప్పుడు మనకి యూట్యూబ్ కొత్తగా వచ్చిందండి. రీసెంట్గానే మొన్న నాకు వైటీ స్టూడియోలో కూడా మెసేజ్ వచ్చింది. సో 3 మినిట్ వీడియో వేయండి అనేసి. నేను ఒకటి వేసాను కానీ నాకు రాలేదు వ్యూస్, వదిలేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి నాకు, ఇదిగోండి నేను ఎన్ని సెకండ్స్ వేసాను. సో మనకి 57, 58, 60 సెకండ్స్ అండి. మనం ఎలా అడ్జస్ట్ చేసినా కానీ మీకు ఓన్లీ నార్మల్గా చూపిస్తున్నాను. ఇది నేను సేవ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ వీడియో నాది అప్లోడ్ అయ్యి ఉందండి. మళ్ళీ నాకు కాపీరైట్ పడిద్ది. నాకు కాపీరైట్ పడే ఒక ఛానల్ పోయింది. సో మళ్ళీ నేను జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నాను. సో మళ్ళీ కాపీరైట్ పడిద్దేమో చూసుకోవాలి నేను. సో ఇప్పుడు మనకి ఏదైనా కానీ ఇంకా మనకి వచ్చేసి ఫుల్ వీడియో అంటే మన ఇష్టం అండి. మనం గంట అయినా పెట్టుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు, 45 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. బట్ ఆడియన్స్ అనేది చూడరండి అంతసేపు. ఎందుకంటే మనం 6-7 మినిట్స్ వీడియోకే మనకి నొక్కేస్తా, అంటే పైకి నెట్టేస్తూ ఉంటాము. మరి 1 అవర్ వీడియో 45 వీడియో ఎవరు చూస్తారండి? మినిమం 20 మినిట్స్ వీడియో లేదా 30 మినిట్స్ వీడియో, అంతేనండి నాకు తెలిసి అయితే. ఎందుకంటే నేను కూడా చూస్తాను కాబట్టి. సో వీడియోనైతే ఇలా సేవ్ చేసేసుకుంటున్నామండి. సేమ్ మనకు తెలిసిందే కదా, మనమైతే వీడియోని ఎడిటింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తామో మనందరికీ తెలిసిందేను. సో మనకి ప్లస్ మార్క్ వచ్చేసి అక్కడ షార్ట్ వీడియో, అలానే మనకి ఉంటాయి కదా కొన్ని ఆప్షన్స్. దాంట్లో మనం షార్ట్ అని క్లిక్ చేస్తే మనము వీడియోస్లోకి వెళ్ళి దాన్ని అనేది తీసుకోవాలండి. మనం సేవ్ చేసి ఉంటాం కదా ఆల్రెడీ. సో మనకి ఇక్కడైతే మనము ఏదైనా రాసుకోవచ్చు, లేదా మనందరికీ తెలిసిందే కదా, మన ఇష్టం ఉంటే రాసుకుంటాము, లేదంటే లేదండి. సో అదనమాట. ఇదిగోండి ఇక్కడ మనకు టెక్స్ట్ అని, ట్రిమ్ అని, ఫిల్టర్ అని, ఇవన్నీ వాయిస్ అని ఉంది కదా, అవన్నీ కూడా మనము యూజ్ చేసుకోవచ్చండి. కావాలంటే యాడెడ్ ఇది ఉంది కదా మ్యూజిక్ అని, అది కూడా వాడుకోవచ్చు. కానీ కాపీరైట్ పడిద్దండి. ఎందుకంటే మ్యూజిక్ అనేది అసలు ఏది పెట్టకూడదు, నాకు తెలిసేది అయితే నా ఫస్ట్ ఛానల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చి మనం క్యాప్షన్ టైటిల్ రాస్తాం కదండి, మనం ఏం పెట్టాము ఏంటి అనేది ఖచ్చితంగా అయితే మనం టైటిల్ రాసుకుంటాము. తర్వాత పబ్లిక్ ఖచ్చితంగా పబ్లిక్లోనే పెట్టుకుంటాము. దీనికి రిలేటెడ్ వీడియో మన ఇష్టం అండి, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి ఇప్పుడు నాకు వీరమాచినేని సార్ డైట్ కాబట్టి దానికి రిలేటెడ్గా నేను డైట్ గురించిన వీడియోస్ అయితే నేను పెట్టుకుంటాను అక్కడ. ఇంకా కొలాబరేషన్ అవన్నీ కూడా నాకు లేవు కాబట్టి, ఇంకా నాది మోనిటైజేషన్ అవ్వలేదు కాబట్టి. సో నాదైతే ఇంకా అదండి. ఇంతకీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి షార్ట్ వీడియో అనేది 60 సెకండ్స్ ఉన్న వీడియోని ఇప్పుడు 3 మినిట్ వీడియో చేశారండి. షార్ట్ వీడియో అనేది మనం 3 మినిట్స్ వరకు అయితే పెట్టుకోవచ్చండి. మనకి వైటీ స్టూడియో నుంచి ఒక కొత్త రూల్ అయితే వచ్చిందనండి. ఇదేనండి ఈ వీడియో. సో మీకు కూడా అలా మెసేజ్ వచ్చిందండి, నాకైతే మెసేజ్ వచ్చిందండి. లైక్ చేయండి చిన్న వీడియోకి.